సూరయ్య సుఖవాసి పేరయ్య పెద్ద మనిషి అమ్మకెత్తరా చెప్పులు గంప అని ఒక సామెత. సో ఇద్దరిని ఏమి లేదు, చివరకు జరిగే నష్టం రాష్ట్రానికి అనమాట. తర్వాత మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు సరే సెన్సేషనల్ కామెంట్ చేశారు. యా రాష్ట్రంలో క్యాబినెట్లో అతి పెద్ద మంత్రి పెద్దిరెడ్డి గారు, టాల్ పర్సనాలిటీ ఆయన క్యాబినెట్లో. ఆయన నా దగ్గరకు వచ్చారు, 2 సార్లు కాళ్ళు పట్టుకున్నారు డీసీసీ అధ్యక్ష పదవి కోసం అని చెప్పి. అప్పుడు నా దగ్గర ఒక 50 మంది కార్యకర్తలు కూడా ఉన్నారు. మళ్ళీ అంటే ఎక్కడ ప్రూఫ్ ఉందే ప్రూఫ్ ఏంటని అడుగుతారేమో అని అది కూడా కలిపి చెప్పిస్తారు ఆయన చింతామణి నాటకంలో. కాణిపాకంలో ప్రతి చేయడానికి ప్రమాణం కూడా చేయడానికి సిద్ధంగా ఇంకోటి ఏదో చెప్పారు. ఇంకొక ఒక అమ్మ తల్లి అక్కడైనా వచ్చి చేసుకుందాం, తరిగొండ వెంగమ్మ అక్కడైనా సరే చేద్దాము అని సవాల్ ఇచ్చిరారు. అంటే ఆయన అది టు డ్రా ద అటెన్షన్ ఆఫ్ మాసెస్ అండ్ మీడియా ఆ మాట చెప్పారా, లేకపోతే ఇంకేదన్నా ఉద్దేశం ఉండి ఉంటుందా? కిరణ్ కుమార్ రెడ్డిది ఒకానొక విచిత్ర చరిత్ర. అసలు ఆయన రోసే స్థానంలో హఠాత్తుగా ముఖ్యమంత్రి ఎలా అయ్యారు, 1 ఏడాదికి ఎలా దించేశారు, అది ఒక పెద్ద కథ. కాంగ్రెస్ వాళ్ళని ఎవరు కదిలించినా అంటారు. జగన్మోహన్ రెడ్డి ఛాలెంజ్ రోసే దీన్ని ఆయన నలిగిపోతున్న పరిస్థితుల్లో నేనైతే దీన్ని బ్రహ్మాండంగా చేస్తానని వచ్చి అటు చిరంజీవిని కలుపుకొని ఇటు చంద్రబాబు నాయుడుతో అంతర్గతంగా లోపాయకారిగా అవగాహనకు వచ్చి ఆయన అయ్యింది అనిపించారు. సో ఆఖరి ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కన్నా లేబుల్ తప్ప ఇంకా ప్రత్యేకంగా చెప్పుకోదగింది ఏమీ మిగలలేదు. ఆ తర్వాత జయాంధ్ర సమైక్య ఆంధ్ర పార్టీ పెట్టి అది కట్టేసి తను పోటీ కూడా చేయలేదు, ఓడిపోవడం సంగతి అట్లా ఉంచి. మొత్తానికి ఏంటంటే కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర ఒక లక్షణం ఉంది, ఆయన కొన్ని చెప్తుంటాడు, అనుకున్నవి చెప్తుంటాడు తన ఎక్స్ప్రెషన్లో. కాబట్టి నిన్న ఆయన చాలా రోజుల తర్వాత మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళారు, మళ్ళీ బీజేపీలోకి వచ్చారు. బీజేపీలోకి వచ్చా కొంచెం మాట్లాడుతున్నారు. నిజానికి రాజంపేట సీట్ ఆయనకి ఇవ్వటం అనేది ఆయన పునరాగమనానికి ఒక గేట్వే తప్ప అక్కడేదో గెలుస్తారు అదేదో జరుగుతుందనే నమ్మకం ఎవరికి పెద్దగా లేదు. మీరు అన్నట్టుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈజ్ ద నెక్స్ట్ పవర్ఫుల్ పర్సన్ ఇన్ జగన్ క్యాబినెట్. ఇంకా రెండో మాట లేదు. ప్రాంతీయ పార్టీలో రెండో వాళ్ళు ఉంటారా లేదా ఈ చర్చ ఉంటుంది, కానీ అది ఏదో లిస్టు లేబుల్ తప్ప ప్రాక్టికల్గా టెక్నికల్గా మోస్ట్ పవర్ఫుల్ సెకండ్ ఈజ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అండ్ జగన్ కంటే కూడా ఆయన చంద్రబాబు నాయుడు ఎనిమి నెంబర్ 1 వాళ్ళిద్దరు. సో కిరణ్ కుమార్ రెడ్డి కూడా అలాగే ఉండేవాళ్ళు. ఒక సమయంలో మేము ఏదో పని మీద అప్పుడు వెళ్తే అప్పుడే ఆయన అంతకుముందు రోజు అసెంబ్లీలో మాట్లాడారు, అంత తెలివితేటలు లేవు, ఇది తెలియదు అది తెలియదు అంటే, అవును పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచేయడం అంత తెలివి మటుకు నాకు లేదని ఆయన చెప్పిన డైలాగ్ అప్పుడు ఎక్కువ పేలింది. నాతో ఉన్న వాళ్ళు ఎవరో దాన్ని మెన్షన్ చేసి చాలా సంతోషించాడు. అని నేను చెప్తుంది ఏంటంటే, ఈయన కూడా కాణిపాకము తరిగొండ వెంగమామని అంటే అందరూ చిత్తూరు జిల్లా వాళ్ళు వీళ్ళందరూ కూడా. కాబట్టి అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏమంత పెద్ద కాదు, నా కాళ్ళు పట్టుకున్నాడు, నిజం కాళ్ళు పట్టుకున్నాడా చేతులా ఎప్పుడు ఏం జరిగిందో, కానీ దానికి ఇప్పుడు నిజానికి ఏం పెద్ద ప్రాధాన్యత లేదు. జనం ఇలాంటివి చూసి పెద్దిరెడ్డి అంతకంటే 2 వడ్డిస్తాడు. ఇప్పుడు ఈరోజు ఇప్పటికీ ఆయన మాట్లాడి ఉంటాడు కూడా, అందులో పెద్ద ఆశ్చర్యమేం లేదు. అసలు ఇన్ని సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉండి, మీరు కేంద్రంలో మీ పార్టీ ఉండి ఈ విషయాలు ఏం చెప్పకుండా ఎప్పుడో మీరు డీసీసీ అధ్యక్షుడిగా ఆయన ఏదో అడిగాడు అన్నది మీరు చెప్తున్నారంటే మీకు ఇంకేం లేదు చరిత్ర అక్కడ. అంటే గతం దగ్గర ఆగిపోయారు మీరు. కాబట్టి అక్కడికి వెళ్తున్నారు. నిజం చెప్పాలంటే మీరు ఇప్పుడు మీరు పోటీ చేస్తున్న దగ్గరే ముఖ్యమంత్రి జగన్ సొంతం ఉంది, అంతకుముందు చంద్రబాబు, మీరు ముగ్గురు ముఖ్యమంత్రులు. ప్లస్ మీరు చేరిన పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. చాలా రాజకీయాలు నడుస్తున్నాయి. ఇప్పుడు ప్రజలు మీ మెసేజ్ కోసం ఎదురు చూస్తుంటే వీటి బదులు అంటే తను మీరు అన్నట్టుగా అసలు ఆయన మూమెంట్లో లేక చాలా కాలం అయింది. ఒక్కసారిగా మూమెంట్లో నుంచి సెన్సేషన్లోకి రావాలని అయి ఉండొచ్చు తప్ప ఇలాంటివేమి ప్రజలకు రాజకీయాల్లో ప్రేమలో యుద్ధంలో ఏదైనా చెల్లుతుందని ఏవేవో మాట్లాడుకొని ఉండొచ్చు, జరిగి ఉండొచ్చు.